అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, నేను మొన్న ఒక పోల్ పెట్టాను కదా. సో ఒక 10 బేసిక్ ప్రోగ్రామ్స్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడ్ చేయమంటారా అని చెప్పి. సో మీలో చాలామంది, ఆల్మోస్ట్ 1.2K ఓట్స్ వచ్చాయి. దాంట్లో 92% మంది చేయమని చెప్పి అడిగారు. సో ఇవాళ అదే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవాళ మనం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ 10 ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఐ యాక్సెప్ట్ దట్ దోస్ ఆర్ బేసిక్ ప్రోగ్రామ్స్. సో ఒకవేళ మీకు సి లాంగ్వేజ్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. బట్ దెన్ మీరు బిగినర్స్ అయితే కనుక ఈ వీడియోస్ మీకు సి లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునేందుకు అండ్ లాజిక్ ఫామ్ చేసుకునేందుకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు సి లాంగ్వేజ్ మంచి గ్రిప్ ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ దిస్ వీడియో. అదర్వైజ్ ఈ వీడియో కంప్లీట్ చూడండి, మీకు ఖచ్చితంగా ఎంతో కొంత అయితే హెల్ప్ అయితే అవుతుంది కోడింగ్లో. ఓకే, సో వీడియో స్టార్ట్ చేయకముందు ఒకవేళ మీ ఛానల్ కొత్త కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ. అండ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వంశీ భవానీ ఛానల్ని మరియు ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి నేను ఇచ్చిన లిస్ట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి, సో ఐ జస్ట్ స్టార్ట్ కోడింగ్. సో ఫైండ్ ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్. ఓకే, ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో మీరు చూసినట్లయితే నేను ఇక్కడ 2 స్లాష్లు పెట్టాను. ఓకే, 2 ఫార్వర్డ్ స్లాష్లు పెట్టాను. ఆ తర్వాత నేను ఇది రాశాను. సో ఇలా చేస్తే ఏమంటారంటే దీనికి కమెంట్ అంటారనమాట. సో ఈ కమెంట్లో రాసిన ఏ టెక్స్ట్ అయినా సరే అది కంపైలేషన్లో కన్సిడర్ అవ్వదు. సో ఇటువంటి టెక్స్ట్లు మీరు రాయడం వల్ల కోడ్ యొక్క రీడబిలిటీ పెరుగుతుంది, మరియు మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఆర్ ఏం చేశారు కోడ్లో అని చెప్పి మీరు తర్వాత మళ్ళీ కోడ్ని రీవిజిట్ చేసినప్పుడు తర్వాత ఎప్పుడైనా కొన్ని రోజుల తర్వాత మీకు బాగా ఈజీగా అవుతుంది. ఆ విధంగా అందుకోసం మనం కమెంట్స్ వాడతాం. సో దట్స్ హౌ వి రైట్ కమెంట్స్. ఓకే, సో మనం ఇప్పుడు టాస్క్ ఏంటి, ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, void main. ఓకే, సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి, మనకి ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ మరియు బ్రెడ్త్ కావాలి కదా. సో మనం 2 ఫ్లోట్ వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, ఫ్లోట్ వేరియబుల్స్, ఎందుకంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఇంటిజర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దే కెన్ బీ ఇన్ డెసిమల్ పాయింట్స్ కదా ఆల్సో కదా. సో మనం అందుకని చెప్పి ఫ్లోట్ వాల్యూస్ తీసుకుందాం. సో ఫ్లోట్ లెంత్, ఓకే, మరియు బ్రెడ్త్ అని 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఓకే, అండ్ మనకి ఫైనల్గా ఆన్సర్ కావాలి కదా. సో ఆన్సర్ మనం ప్రింట్ చేస్తాం కదా. సో ఆన్సర్ మనం పెట్టుకునేందుకు ఇంకొక ఫ్లోట్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఏరియా అని చెప్పి పేరు పెడతా. ఓకే, సో మీరు కావాలంటే ఈ యొక్క ఏరియా వేరియబుల్ని ఇక్కడే రాసేయచ్చు. బట్ దెన్ చూడడానికి బాగుంటుంది, ఇన్పుట్ అవుతుంది అని చెప్పి నేను ఇలా రాస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్యూస్ని రీడ్ చేసుకోవాలి. సో లెంత్ అండ్ బ్రెత్ని నేను ఇక్కడే కావాలంటే 6, 10 ఇచ్చేసి ఇక్కడ నేను 60 అని పెట్టేయచ్చు ఆన్సర్. సో డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఇచ్చి ప్రింట్ చేసేయచ్చు. బట్ దెన్ డైనమిక్గా ఉండాలంటే మీరు ఈ 2 వాల్యూస్ని కూడా యూజర్కి తీసుకోవాలి. సో దానికోసం మనం ఏం వాడతాం, స్కాన్ఎఫ్ వాడతాం. సో స్కాన్ఎఫ్ అంటే ముందు మనం ఒక మెసేజ్ డిస్ప్లే చేద్దాం వాళ్ళకి, ఏమనంటే ప్లీజ్ ఎంటర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అని ఇద్దాం. ఓకే, ఆ తర్వాత స్కాన్ఎఫ్ వాడి ఆ 2 వాల్యూస్ని తీసుకుందాం. సో 2 కూడా ఏంటి మనకి ఫ్లోట్ వాల్యూస్. సో %f ఆర్ దెన్ లైక్ మీకు ఇంకా లైక్ ఏమంటారు, చూడడానికి ఇంకా బాగుండాలనుకుంటే మీరు లెంత్ సెపరేట్గా బ్రెత్ సెపరేట్ తీసుకోవచ్చు. కావాలంటే అలా చేద్దామంటే యువర్ చాయిస్. సో అప్పుడు మీరు సింగిల్ తీసుకోవచ్చు. సో మీకు ఒకేసారి 2 వాల్యూస్ తీసుకున్న మీకు లైక్ దాంట్లో అలవాటు లేదనుకుంటే ఇది అనుకో చేయొచ్చు మీరు. ఓకే, అండ్ కమా యాంబర్సెంట్, సో లెంత్. ఓకే, సో లెంత్ అనే వేరియబుల్లో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఏమవుతుంది, ఎంటర్ అయిపోతుంది. సో సేమ్ ఇదే మనం ఏం చేద్దామంటే బ్రెడ్త్ కూడా చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు లెంత్ బదులు బ్రెడ్త్ అని పెట్టండి, బ్రెడ్త్. ఓకే, ఇక్కడ అది మళ్ళీ ఫ్లోటే కాబట్టి %f ఉంటుంది. ఇక్కడేమో యాంబర్సెంట్
బ్రెడ్త్ అని పెడతారు, అంతే కదా. ఓకే, సో మనకి వాల్యూస్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్యాల్కులేషన్. సో క్యాల్కులేషన్ ఏం చేయాలి, ఏరియాలోకి మనకి ఆన్సర్ కావాలి. అండ్ ఫార్ములా ఏంటి ఏరియా కనుక్కోవడానికి, లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో లెంత్, ఓకే. అండ్ మల్టిప్లికేషన్ మనం కోడింగ్లో ఆర్ ప్రోగ్రామింగ్లో ఏం వాడతాం, స్టార్ వాడతాం. సో స్టార్ BREATH, బ్రెత్. ఓకే, సో మనకి ఏరియా అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఏరియాని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ ద రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఏంటి, %f అగైన్. సో %f కమా మనం ఏం ప్రింట్ చేయాలి, ఏరియా సారీ. ఓకే, సో దీన్ని క్లోజ్ చేయండి సెమికాలన్తో. సో మనకు కావాల్సిన కోడ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం కంపైల్ రన్ చేద్దాం. సో దానికంటే ముందు సేవ్ చేయాలి కాబట్టి వాళ్ళే మనల్ని సేవ్ చేయమని అడుగుతారు. సో ఇప్పుడు నేను వాడుతున్న ఐడి ఏంటంటే dev C++. సో మీకు కావాలంటే మీరు వేరేది కూడా వాడచ్చు, బట్ దెన్ dev C++లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, దాని యొక్క UI అనిపించింది, సో దాంట్లో చెప్తున్నాను. బట్ దెన్ మీరు విజువల్ స్టూడియో కూడా వాడచ్చు, నేను చాలాసార్లు అదే వాడుతూ ఉంటాను. సో ఇట్ డిపెండ్స్, అది మీ ఇష్టం. ఓకే, సో దీని పేరు ఏమని పెడతాం, ఏరియా. అండ్ ఇది C ప్రోగ్రామ్ కాబట్టి ఎక్స్టెన్షన్ ఏమంటుంది, .c. ఓకే, సేవ్. సో ఇది కంపైల్ మీరు రన్ అవుతుంది ఇప్పుడు. సో కంపైలేషన్ ఇస్ కంప్లీటెడ్. సో ఇప్పుడు రన్ అయింది. ప్లీజ్ ఎంటర్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ 5. ఓకే, ఎంటర్. ప్లీజ్ ఎంటర్ బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఆఫ్ లేదు కదా, సో పెట్టుకోవచ్చు. ఓకే, సో వాల్యూ ఏమి ఇద్దాం, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 6. ఎంటర్. సో ద రిక్వైర్డ్ ఏరియా ఈజ్ 30. సో 5 × 6 ఎంత, 30. సో మనకు కరెక్ట్గా వచ్చింది. ఓకే, సో మన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా పనిచేసింది. సో ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కోసం కోడ్ రాయొచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సిన మోడిఫికేషన్ తీసుకొచ్చుంటే ఇక్కడ మీరు \n అని పెట్టచ్చు. సో ఇక్కడ \n మరియు ఇక్కడ \n పెడితే ఏమవుతుంది, ఏం లేదు. మనకి ఏంటంటే చూపిస్తాను, మీకు వచ్చే డిఫరెన్స్ ఏంటి చూపిస్తాను చూడండి. సో కంపైల్ అండ్ రన్. ఓకే, సో ఇందాక మనకి ఏమైంది, ఇక్కడ కర్సర్ చూపించింది కదా, సో ఇక్కడ ఎంటర్ చేసింది, ఇంకా రాసాం. సో ఆ రెక్టాంగిల్ మరియు నెంబర్ పక్కపక్కన వచ్చింది అనిపించింది కదా, బట్ ఇప్పుడు మనకి న్యూ లైన్లో వస్తుంది. సో \n అనేది ఒక ఎస్కేప్ సీక్వెన్స్ అనమాట, అది మనం న్యూ లైన్ కోసం వాడుతూ ఉంటాం. ఓకే, ఎప్పుడైనా మనకి ఒక లైన్ తర్వాత దాని నెక్స్ట్ ఉన్న విషయాలు జరగాలనుకుంటే మనం \n వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇండియస్ వాల్యూ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూ చేద్దాం. 5.3. ఓకే, బ్రెత్ కావాలంట 9.6 ఇద్దాం. ఓకే, ఎంటర్. సో మన యొక్క కావాల్సిన ఏరియా వచ్చేసి ఇదనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఏం చేసాం, సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ రైటింగ్ కోడ్ ఫర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ASCII వాల్యూ ఆఫ్ ఒక క్యారెక్టర్ని మనం కనుక్కోవాలి. ఓకే, సో లెట్స్ డూ దాట్. సో దానికోసం మనం కొత్తది ఓపెన్ చేసుకుందాం. అండ్ మనకు కావాల్సింది ASCII వాల్యూ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సో మళ్ళీ సేమ్ #include stdio.h. ఓకే, తర్వాత void main. ఓకే, తర్వాత మనం ఏం కావాలి, ఇప్పుడు మనకి ASCII వాల్యూ ఆఫ్ వన్ క్యారెక్టర్ కావాలి. సో మనకి బేసిక్గా ఒక క్యారెక్టర్ యొక్క ASCII వాల్యూ కావాలి. సో మనకి ఇన్పుట్లో ఏం కావాలి, ఒక క్యారెక్టర్. సో మనం క్యార్ సమ్ ఏ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, తర్వాత దాన్ని తీసుకోవడానికి ఏం చేయాలి, printf ప్లీజ్ ఎంటర్ a char వాల్యూ. ఓకే, దీని తర్వాత మనం scanf వాడి మన ఏ అనే వేరియబుల్ తీసుకోవాలి. సో %c కదా, సో మన క్యారెక్టర్కి ఏంటి %c. సో ఇది మీకు తెలిసే ఉంది అనుకుంటున్నాను, లేకపోతే మీరు మన C లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంది కదా, అది చెక్ చేయండి, దీని గురించి మీకు క్లారిటీగా అవుతుంది ఎక్కడ ఏం వాడాలి యాక్సెస్ స్పెసిఫైర్స్ అని చెప్పి. సో కామా $a. సో ఈ లైన్ తర్వాత మనకి ఏలోకి మనకు కావాల్సిన వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది మెయిన్ ఈ ప్రోగ్రాంలో ట్రిక్ ఏంటి అంటే మీరు యాక్చువల్గా ఇంకొక ఇంటిజర్ వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి ఈ ఏని
ఎక్స్ప్లిసిట్గా అంటే సొంతంగా మీకు మీరుగా టైప్ కాస్ట్ చేయొచ్చు, అంటే క్యారెక్టర్ని ఇంటిజర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో మీకు ఆటోమేటిక్గా దాని యొక్క ఆస్కీ వాల్యూ వచ్చేస్తుంది. బట్ దెన్ మీరు అలా చేయకుండా, అంటే ఎక్స్ప్లిసిట్గా కన్వర్ట్ చేయకుండా ఇంప్లిసిట్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, సో %d, a, ఓకే, ఐ జస్ట్ ఓకే, ద ASCII value of %c ఈజ్, సో %c లోకి మనకి ఏ వెళ్ళాలి, ఓకే, %c లోకి ఏ వెళ్ళాలి, %d లోకి కూడా ఏ వెళ్ళాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ASCII వాల్యూ ఆఫ్ %c ఏం ప్రింట్ చేస్తుంది దానికి, ఏ. సో ఏ అనేది ఏంటి, మనకి ఇచ్చే క్యారెక్టర్. సో క్యారెక్టర్ సెట్ అయిపోయింది, ఆ క్యారెక్టర్ ప్రింట్ అయిపోతుంది. ఈ %d మళ్ళీ ఏనే అడుగుతున్నాం. సో ఏ యొక్క వాల్యూ %d వాడి ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంప్లిసిట్గా ఆటోమేటిక్గా ఏని టైప్ కాస్ట్ చేయబడుతుంది ఇంటిజర్లోకి. సో ఆ టైప్ కాస్ట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఇంటిజర్ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో దాట్ విల్ బి ద ASCII వాల్యూ. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీరు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని ఎక్స్టర్నల్గా టైప్ కాస్ట్ చేయకుండా ఈ విధంగా మీరు ఇంప్లిసిట్గా టైప్ కాస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. ఓకే, సేవ్, దీని పేరు ఏం పెడదాం, ASCII అని పెడదాం, ASCII.c, ASCII.c, సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని కంపైల్ అండ్ రన్. ఓకే, ఐ హోప్ దేర్ ఆర్ నో ఎర్రర్స్. ఎస్, ఎర్రర్స్ ఏమీ లేవు. సో మనం ఒక క్యార్ వాల్యూని ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేద్దాం, ఏ ఎంటర్ చేద్దాం, ప్రెస్ ఎంటర్. సో ద ASCII వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఎంత, 97. సో అది ప్రింట్ అయింది మనకి. సో చూసారా, మనం ఎటువంటి ఎక్స్టర్నల్ టైప్ కాస్టింగ్ చేయకుండా ఈ విధంగా ASCII వాల్యూ అనేది ప్రింట్ చేయొచ్చు. ఓకే ఓకే సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సెల్సియస్ టు ఫారెన్హైట్ కన్వర్ట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ రాయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క ఏరియా యొక్క ప్రోగ్రామ్ని చేంజ్ చేసి వాడదాం. ఓకే, ఎలా చేంజ్ చేద్దామని చెప్తాను చూడండి. సో మనకు కావాల్సింది సెల్సియస్ టు ఫారెన్హీట్ కన్వర్షన్. ఓకే, సో జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ పేర్లు మార్చుదాం. పేర్లు మార్చిపోయినా పర్లేదు, బట్ రీడబిలిటీ కోసం దీని పేరు దాని పేరు సెల్సియస్ అని పెడదాం, సెల్ అని పెడదాం. ఓకే, ఇంకో దాని పేరు ఫారెన్ పెడదాం. ఓకే, ఇంకోటి ఏం కావాలి, సో మనకి అవసరం లేదు, మనకు కావాల్సింది రెండు వేరియబుల్స్, ఒకటి ఇన్పుట్కి, సో సెల్సియస్ ఇన్పుట్, ఫారెన్ అవుట్పుట్. ప్లీజ్ ఎంటర్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్. ఓకే, సో మనం %f వాడి, సో ఫ్లోట్ అవ్వచ్చు కాబట్టి మనం లైక్ టెంపరేచర్ అనేది లైక్ ఎగ్జాక్ట్ ఇంటిజర్ అవ్వకుండా ఉండొచ్చు కాబట్టి ఇట్ కెన్ బి ఇంటిజర్స్ కాబట్టి లైక్ ఫ్లోట్ కాబట్టి మనం f తీసుకుందాం. సో అందుకే ఫ్లోట్ ఇట్లా చేసాం. సో దాని యొక్క పేరేంటి, సెల్. ఓకే, సో మనకి ఈ విధంగా సెల్సియస్ వాల్యూ అనేది రీడ్ అయిపోతుంది, స్టోర్ అయిపోతుంది ఈ సెల్ అనే దాంట్లో. సో ఇప్పుడు మనకు అసలు ఇది అవసరమే లేదు. ఓకే, మనకు అసలు ఉన్నది ఒకే ఒక ఇన్పుట్, సో ఒకే ఒక స్కాన్ఎఫ్ సరిపోతుంది. ఓకే, సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు కోడింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనుకుంటే లైక్ ఎన్ని స్కాన్ఎఫ్లు వాడాలి, ఎక్కడెక్కడ స్కాన్ఎఫ్లు వాడాలి అని చెప్పి మీకు డౌట్ వస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఎన్ని ఇన్పుట్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు యూజర్ నుంచి అన్నిసార్లు స్కాన్ఎఫ్ వాడాలి, అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయాలి ఇన్పుట్కి. సో అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్. సో ఒకే అవుట్పుట్ కావాలి అనుకుంటే ఒకటే అవుట్పుట్ వేరియబుల్, ఎక్కువ అవుట్పుట్స్ కావాలంటే ఎక్కువ అవుట్పుట్ వేరియబుల్. సో ఎక్కువ అవుట్పుట్స్ ఎందుకు అడుగుతారన్నా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకే ప్రోగ్రామ్లో టెల్ మీ ది సమ్ ఆఫ్ 2 numbers అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers అని అడుగుతున్నాను. అప్పుడు మీరు 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, ఒకటేమో సమ్కి, ఒకటేమో సబ్ట్రాక్షన్కి. ఆ విధంగా డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. సో ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటే అన్ని స్కాన్ఎఫ్లు ఉంటాయి బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫారెన్హీట్. సో ఫారెన్హీట్ ఎలా కనెక్ట్ చేస్తారంటే దిస్ ఇస్ ఫార్ములా కదా. సో ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే లైక్ ఇది తెలియకపోతే మీరు తెలుసుకోండి. సో ఏంటి అంటే యాక్చువల్గా సెల్సియస్ ఉంది కదా, సో సెల్సియస్ ఇంటూ 9/5 అనుకుంటా. యా 9/5 ఓకే ప్లస్ 32. సో గైస్ నేను
లైక్ నాకు ఫార్ములా అయితే కరెక్ట్ గుర్తులేదు, నేను అనుకున్నంత వరకు మాత్రం ఫారెన్హీట్ని కావాలి అనుకుంటే మనకి సెల్సియస్ నుంచి, సో సెల్సియస్ ఇంటూ 9/5 ప్లస్ 32 అనుకుంటున్నాను. సో ఈ ఫార్ములా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా లైక్ ఫార్ములా ఏదైతే అది ఆ ఫార్ములా రాస్తారో ఓకే. సో మనకి ఫారెన్హీట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఏం చేయాలి దానికోసం? చాలా సింపుల్. ద రిక్వైర్డ్ టెంపరేచర్ ఓకే, టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ ఈస్ బ్యాక్/n పెడదాం, చూడడానికి బాగుంటుంది. ఓకే, ఈజ్ ఫేర్, అంతే కదా, దాన్ని వేరియబుల్ ఏంటి ఫేర్. సో దట్స్ ఆల్. సేవ్ చేద్దాం అండ్ రన్ చేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏం ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి అనుకోవట్లేదు నేను. యా, దేర్ ఆర్ నో ఎర్రర్స్. సో ఎంటర్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్. ఓకే, ఎంత ఇద్దాం? ఓకే, లెట్స్ టేక్ సమ్ 34. ఎంటర్. సో రిక్వైర్డ్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ ఈస్ దిస్ మచ్. సో చూసారా, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది అండ్ మనం కావాల్సిన కోడ్ చేసాం. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో వచ్చేసేద్దాం తర్వాత మళ్ళీ. ఓకే, సో చూసారా, మనకి ఈ విధంగా సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ని చాలా ఈజీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి లిస్ట్లో? చెక్ గివెన్ నంబర్ ఈజ్ ఆడ్ ఆర్ ఈవెన్. ఓకే, ఇది చాలా చాలా ఈజీ. ఓకే, నేను ఈ కోడ్ని కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో ఉన్న కోడ్లు ఎందుకు మోడిఫై చేస్తాను అంటే మళ్ళీ ఈ హ్యాష్ ఇంక్లూడ్ రాసుకొని వాయిడ్ మెయిన్ రాసుకొని లైక్ వై టు వేస్ట్ టైం. లెట్స్ మోడిఫై ద సేమ్ కోడ్. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఆడ్ ఆర్ ఈవెన్. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి? ఆడ్ ఈవెనా అని చెప్పి చెప్పాలి మనం. ఏంటి? ఒక వేరియబుల్ ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ ఆడా ఈవెనా అని చెప్పాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఒక నంబర్ని తీసుకోవాలి. ఓకే, సో దానికోసం మనం ఇంటీజర్ నంబర్ అన్నాడు కాబట్టి ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ నమ్ పేరు పెట్టుకున్నాం. ఓకే, సో ప్రింట్ఎఫ్ ఏం చేద్దాం? ప్రింట్ఎఫ్ ప్లీజ్ ఎంటర్ నంబర్. ఓకే, అండ్ దెన్ scanf %d ampersand ఏంటి పేరు? నమ్. ఓకే, సో మనం వేరియబుల్ తీసేసుకున్నాం. సో మన దగ్గర ఇప్పుడు వేరియబుల్ ఉంది. సో ఇప్పుడు ఇఫ్ నమ్ %2 ఒక సెకండ్ నమ్ %2. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ పెట్టామన్నా ఏంటి అంటే పర్సంటేజ్ అంటే మాడ్యులో ఆపరేటర్. ఓకే, దీన్ని యాక్చువల్గా మీరు ప్రోగ్రామింగ్లో పర్సంటేజ్ అనకూడదు. ఏమనాలి? మాడ్యులో ఆపరేటర్. సో దీన్ని కూడా చూసారా, దీన్ని మనం యాండ్ అంటాం. సో దీన్ని మన ప్రోగ్రాంలో యాండ్ అనకూడదు, యాంబర్సెంట్. దీన్ని మాడ్యులో ఆపరేటర్. సో నమ్ మాడ్యులో 2 =0 అయితే ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ కూడా చెప్తాను నేను మళ్ళీ. ప్రింట్ఎఫ్ the given number is even. Okay, else సో దీన్ని మళ్ళీ కాపీ చేద్దాం, మళ్ళీ రాయడం ఎందుకు. ఓకే, Ctrl+C and Ctrl+V ఈజ్ ఆడ్. సో ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి మీకు డౌట్ వస్తే ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా సో ఆఫ్ వస్తుందంటే డిడి ఆడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది అంటే బేసిక్గా సో నంబర్ని మనం మాడ్యులో ఆపరేటర్ విత్ 2 చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ యొక్క మాడ్యులో విత్ 2 ఏమి ఇస్తుంది అంటే ఆ నంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2తో డివైడ్ చేస్తే మీకు వచ్చే రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండర్ని ఈ మాడ్యులో ఆపరేటర్ ఇస్తుంది అనమాట. సో మనం ఒక ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి? ఆబ్వియస్లీ 0 కదా. సో ఇది కనుక 0 అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ఎఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. సో ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కాదు అనుకుంటే అది కంపల్సరీ ఏమవ్వాలి? ఆడ్ నెంబర్ అవ్వాలి. సో ఇది కాకపోతే ఎల్స్ ఏంటి? ప్రింట్ఎఫ్ ద నంబర్ ఈజ్ ఆడ్. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్ ఇఫ్ కండిషనల్ వాడి ఆ నంబర్ మనకు ఇచ్చిన నంబర్ ఈవెనా ఆడా అని చెప్పి మనం తెలుసుకుందాం. ఓకే,
సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం అండ్ కంపైల్ అండ్ రన్ చేద్దాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్. సో మనం 4 ఇద్దాం. సో మనకు ఆన్సర్ ఈవెన్ రావాలి. ఎస్, సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. అండ్ దెన్ ఆడ్ నెంబర్ కూడా ట్రై చేద్దాం. కంపైల్ అండ్ రన్. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ 9. ఓకే, చూసారా? సో నంబర్ ఈజ్ ఆడ్. సో ఈ విధంగా మనం సింపుల్ ఇఫ్ కండిషన్ వాడి ఒక నంబర్ ఈవెన్ ఆడ్ అని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్గా ఇందాక మన 4th ప్రోగ్రామ్ వచ్చేసి స్వాప్ వాల్యూ ఆఫ్ 2 వేరియబుల్స్ అనమాట. సో మనం యాక్చువల్గా 5th ప్రోగ్రామ్ ముందు సాల్వ్ చేస్తాం. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్వాప్ 2 numbers. ఓకే, స్వాప్. సో దీన్ని కాకుండా మనం ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ని మోడిఫై చేద్దాం. ఎందుకంటే మనకి కావాల్సినవి 2 numbers అండ్ దీంట్లో 2 numbers ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ. సో స్వాప్ 2 numbers అనేది మనకు కావాల్సిన ప్రోగ్రామ్. ఓకే, దానికోసం ముందుగా మనం ఏం చేయాలి? ఆబ్వియస్లీ కోడ్లోనే వాడు ఇచ్చాడు ఏంటి 2 numbers తీసుకోమని. సో మనం 2 numbers తీసుకోవాలి. లెట్ దెమ్ బి A, B. ఓకే, 2 numbers తీసుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నంబర్. ఓకే, సో %f కాదు, మనకి ఇంటీజర్ కాబట్టి %d. ఓకే, దీన్ని మీరు ఫ్లోట్తో కూడా చేయొచ్చు. ఫ్లోట్ నెంబర్స్ కూడా స్వాప్ చేయొచ్చు అనే ఇష్యూ. సో దీన్ని మీరు సేమ్ లైక్ ఇంటి బదులు ఫ్లోట్ పెట్టి మిగతా అంతా కూడా ఇక్కడ f, ఇక్కడ మళ్ళీ d బదులు f రాస్తే ద కోడ్ విల్ వర్క్ కంప్లీట్లీ ఫైన్. సో దీంట్లో మీరు భయపడిన అవసరం లేదు. ది సేమ్ కోడ్ విల్ వర్క్ ఫర్ స్వాపింగ్ ఆఫ్ 2 float numbers. ఓకే, సో %a. ఓకే, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో దీన్ని మీరు డిలీట్ చేయొచ్చు. ఓకే, ఆర్ నిన్న మీకు ఏం చెప్పాను, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ రాశారు, ఆ లైన్ కంపైల్ అయినప్పుడు యాక్చువల్గా అది కోడ్ అని చెప్పి మన కంపైలర్ అనుకోకూడదు. అంటే ఏం చేయమని చెప్పాను? కమెంట్స్ చేయమని చెప్పాను. సో దాన్ని మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, ఐదర్ ఈ లైన్ డిలీట్ చేసేయచ్చు అక్కర్లేని లైన్ కాబట్టి, ఆర్ సింపుల్గా కమెంట్ చేయండి అంతే. దిస్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ యువర్ కోడ్. ఓకే, సో ఎలాగైతే మీరు ఫస్ట్ నెంబర్ తీసుకున్నారో అదే విధంగా సెకండ్ నెంబర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తీసుకుంటారు కదా. సో దానికోసం ఇక్కడ సెకండ్ అని పెట్టండి. సెకండ్. ఓకే, సో తర్వాత మనకి %b, %b. ఓకే, సో సెకండ్ నెంబర్ కూడా మనకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్గా మనం ఎప్పుడైతే స్వాప్ చేయాలో, ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోండి. ఓకే, టెంపరరీ వేరియబుల్. మీరు టెంపరరీ వేరియబుల్ లేకుండా కూడా చేయొచ్చు, ఏం లేదు. 2 ఎడిషన్లు, ఒక ఎడిషన్ అండ్ 2 సబ్స్ట్రాక్షన్లు చేస్తే పని జరిగిపోతుంది. బట్ దెన్ బిగినర్స్ కోసం ఈ వీడియో కాబట్టి బిగినర్స్ లెవెల్లో చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి ఇంకొక వేరియబుల్ వాడతాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే బేసిక్గా నేను టెంప్లోకి ఏం చేస్తాను, ఫస్ట్ వేరియబుల్ని స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ వేరియబుల్ అనేది టెంప్లో ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏలోకి బీని పెడుతున్నాను. అప్పుడు ఏమవుద్ది, ఏ వాల్యూ అనేది బి వాల్యూతో రిప్లేస్ అయిపోతుంది. సో ఒకవేళ కనుక నేను ఈ లైన్ రాయకపోయి ఉంటే, టెంప్లోకి ఏ వాల్యూని స్టోర్ చేసుకోకపోయి ఉంటే, ఈ లైన్ రాయడం వల్ల ఎప్పుడైతే బి వాల్యూ ఏ వాల్యూలోకి వెళ్తుందో ఇండైరెక్ట్గా మన ఏ వాల్యూ పోతుంది కదా. సో అలా అవ్వకూడదు కాబట్టి ముందుగా నేను ఒక టెంపరరీ వేరియబుల్లోకి ఏని స్టోర్ చేసుకున్నా కానీ ఏలోకి బి వాల్యూ పెట్టాను. సో ఇప్పుడు బి వాల్యూ ఆల్రెడీ ఏలోకి వెళ్ళిపోయింది కాబట్టి బిలోకి మనం ఏం చేయొచ్చు, ఏ వాల్యూని పెట్టేయచ్చు. ఓకే, సో ఈ విధంగా 2 నంబర్స్ అనేవి స్వాప్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ ద నంబర్స్ ఆఫ్టర్ స్వాపింగ్ ఈజ్ ఆర్ కదా, ఆర్ %d అండ్ కామా ఇక్కడ ఏం చేయొచ్చు మీరు A, P. దట్స్ ఆల్. సెమీకోలన్, క్లోజ్ ఇట్. సేవ్ చేయండి, కంపైల్ అండ్ రన్ చేయండి. ఎటువంటి ఎర్రర్స్ రాకూడదు నాకు తెలిసినంత వరకు. లెట్స్ సీ. యా, దేర్ ఆర్ నో ఎర్రర్స్. ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 5. ప్లీజ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3. ద నంబర్స్ ఆఫ్టర్ స్వాపింగ్ ఆర్ 3 and 5. చూసారా, మీరు ఫస్ట్ ఇచ్చింది ఏంటి 5, సెకండ్ ఇచ్చింది ఏంటి 3. కానీ ఇక్కడ ఏమైంది,
ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత 5 వచ్చింది. సో ఇండైరెక్ట్గా మీకు ఏమైంది, స్వాపింగ్ అయిపోయింది. ఓకే, సో మీరు అనుకోవచ్చు, అన్న దీనికి ఇంత కోడ్ రావడం ఎందుకు, దీన్ని ఫస్ట్ ప్రింట్ చేయి, తర్వాత దీన్ని ప్రింట్ చేయి అయిపోద్ది కదా, ఫస్ట్ బి ప్రింట్ చేయి, తర్వాత ఏ ప్రింట్ చేయి అని మీరు అనుకోవచ్చు. సో మీకు వచ్చే అవుట్పుట్ సేమ్, బట్ దట్స్ నాట్ కాల్డ్ స్వాపింగ్. స్వాపింగ్ అంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూని ఆ వాల్యూతో రీప్లేస్ చేయాలన్నమాట. సో స్వాప్ చేయాలి అంటే లైక్ ఒకటి ఇంకొకటిలో, లైక్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో స్వాపింగ్ అంటాం కదా, స్వాపింగ్ అంటే ఏంటంటే స్విచ్చింగ్ అంటే ఏంటి, లైక్ రెండు వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేయడం. అందుకోసం మనం ఆ విధంగానే చేయాలి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ స్వాప్ టు నంబర్స్.